ముందుగా మన అన్నగారు వచ్చడం చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న వాళ్ళకు, నాతోటి ముందలున్న వాళ్ళందరికీ అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే పాలమూరు జిల్లా మాది మామనాడు జడ్చర్ల, ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాళ్ళ కాన్సెన్సే. అయితే మేము 30 ఏళ్ళ నుంచి నేను పెయింట్ రంగంలో పని చేసుకుంటూ 30 రూపాయలు కూలి చేసుకొని ఒక 70 గజాలు ఇల్లు కట్టుకున్నా. అది ఇవాళ వచ్చి కూలగొడతాం అంటుండు సార్. అది చాలా బాధాకరమైన విషయం. మేము చెప్పినాం, ఎమ్మెల్యే గారికి చెప్తే వచ్చి బుల్డోజర్ వచ్చిన ఉడక మీరేం టెన్షన్ పడకండి అన్న, మేము ఉన్నాం మీ ఇంటికి కాపలా, మీరేం ఆందోళన చెందొద్దని చెప్పిండు. మాకు చాలా బాధాకరమైన విషయం. ఉన్న ఇండ్లు ఎవరైనా లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇలా, కానీ మేము సొంతంగా డబ్బులు పెట్టి కట్టుకున్న ఇండ్లకు అతను ఏదో కూలగొట్టి కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడంటాడు, నామరూపం లేదంటాడు, తోడలు ఇడుస్తా, లాగులు ఇడుస్తా. ఇదే ముఖ్యమంత్రి మాటలు మాట్లాడే విధానం ఏమన్నా ఉందా? ఒక మామూలుగా ఉన్న వ్యక్తి మాట్లాడేది ఉడక కాదు. అతను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేను తొందరలు ఇడుస్తా, కాలు వాడతా, చేతులు విసుకుతా, ఇదేం మాట్లాడుతుండు? ఒక బీద కుటుంబం వాళ్ళకు నిజంగా ఏం కావాలి? సబ్జెక్ట్ ఏంది? నీకు ఒక ప్రజలే వేసింది, మరి ఆ ప్రజలకు ఏం కావాలనేది నీకు నాలెడ్జీ లేదు. ఏమన్నా అంటే తొండలు ఇడుస్తా, లాగులు ఇడుస్తా. నాగర్ కర్నూలులో ఒక బీద రజక కుటుంబం, నేను రజకున్నే, మా కుటుంబం పిల్ల చనిపోయిందిరా బాబు అని అంటే, ఆ పిల్ల చనిపోయిందంటే ఏదో కాళ్ళతో తనలేదు, అది ఓం నీళ్ళు చచ్చిపోయింది, ఇది చచ్చిపోయింది, పదవి చేతిలో ఉందని ఏ దిప్తా చక్రం అవుతుంది అనుకుంటారు. కానీ మళ్ళా డిపాజిట్ రాదు. ఎమ్మెల్యే కొనగలు గల డిపాజిట్ కాదు, తొండలు కాదు. నీకు తొండలు ఏడుస్తాము, నీకు మెడల దండలు వేస్తాము, రెడీగా ఉన్నాం మేమేం వణికేటోళ్ళం కాదు. నీ మాటలకు ఏదో జనుకులు వేసేటోళ్ళం కాదు మేము. మా సార్ ఉండు, మా కేటీఆర్ అన్నుండు, మా సుధీర్ అన్నుండు, మల్లన్నుండు, మన వేదిక మీద ఉన్న వాళ్ళందరు పెద్దలు ధన్యవాదాలు. చాలా ఈ అవకాశం ఇచ్చిన మీకు, నేను 30 ఏళ్ళ నుంచి నేను టీఆర్ఎస్ అభిమాన్ని, ఈ అవకాశం ఇచ్చినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ మాట్లాడాలంటే ఒక మాటలు వస్తలేవు, ఎందుకంటే నాకు ఇంత పెద్ద సభలో ఇంత కాన్ఫరెన్స్లో అవకాశం ఇచ్చారు అన్న. మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. అన్న, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. హలో అన్న, ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఒక 4 ఏళ్ళ కింద ఏమన్నాడంటే, ఈ బిల్డింగ్లు కూలగొట్టడం వల్ల మెటీరియల్ వేస్ట్ అవుతుంది, ఇది వేస్ట్ అవుతుంది, అది వేస్ట్ అవుతుంది అని చెప్పాడు. మరి ఇప్పుడు ఏమైందన్న? అది అంటే 10 లేనప్పుడు ఒక మాట, 10 ఉన్నప్పుడు ఇంకొక మాట. మేము ఎంతో కష్టపడి ఇండ్లు కట్టుకున్నాము, మా ఇండ్ల జోలికి దయచేసి రాకండి. సుధీర్ అన్న మాకు వచ్చి ఇచ్చిన ధైర్యంతో మేము బుల్డోజర్కి ముందు వచ్చి నిలబడతామని చెప్పి ఆ ధైర్యాన్ని ఇచ్చి మాకు ఎంతో ధైర్యంగా ఇప్పుడు మేము ఇండ్లలో ప్రశాంతంగా పడుకుంటున్నామంటే సుధీర్ అన్న కానీ వీళ్ళు ఇచ్చిన ధైర్యము, మాకు టీఆర్ఎస్ సభ్యులు కానీ వీళ్ళందరూ ఇచ్చిన ధైర్యంతోనే మేము ఉండగలుగుతున్నాము. సో ఇంకోటి కేటీఆర్ అన్న గారు, మీరు మాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము సుధీర్ అన్న దగ్గరికి వెళ్తాము. దయచేసి మీరు మాకు ధైర్యాన్ని సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటున్నామన్న. థ్యాంక్ యూ టింకు. మహిళలు ఉండగా చాలామంది